హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీస్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మష్రూమ్ పకోడా చేస్తున్నానండి. దానికి ఏమేమి కావాలో చూడండి. పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, శనగపిండి తీసుకున్నాను. దీంట్లోనే కొంచెం మైదా కూడా యాడ్ చేద్దామండి. మైదా కూడా యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోనే. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. చేసుకుని మష్రూమ్ ఏమైతే ఉన్నాయో కట్ చేసి నీట్గా పెట్టుకునేవి అవన్నీ దీంట్లో వేసి కోట్ చేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకుందాం. ఎందుకంటే మష్రూమ్లో వాటర్ వచ్చేస్తుంది కదండి, అందుకు. ఓకేనా? చూడండి, మొత్తం మిక్స్ అయిపోయింది. పిండి అంతా మష్రూమ్ పట్టేసుకుంది. ఇప్పుడు జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, కొంచెమే వాటరు యాడ్ చేశాను. చూసారా? టేస్ట్ అయితే భలే ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే భలే నచ్చుతుంది. చాలా హెల్దీ ఫుడ్ కూడా కదండి. మొత్తం మిక్స్ చేస్తా. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక్క 2-3 మినిట్స్ ఉంచుదామండి. ఎందుకంటే ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది కదా. పట్టుకున్నాక ఫ్రై చేసి బాగుంటుంది. పిండి కూడా మంచి కోట్ అయింది కదా. చూసారా? లూజ్ అయిపోయింది పిండి. ఎంత గట్టిగా కలిపాను కదా నేను. పిండి అంతా లూజ్ అయిపోయింది. ఇప్పుడు వేసుకుందామా పకోడీ? దీన్ని మంచూరియన్ చేసుకోవచ్చు, ఇంకా వేరే వెరైటీస్ అన్నీ ఉన్నాయని నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను, వీడియో చేసి పెడతాను మీకోసం. చూడండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. వేడిగా పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారా? వేస్తాను, తీస్తాను అయిపోతూ ఉంటున్నాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎంతో టేస్టీగా మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.